సంసోను దేవుని బిడ్డలకు ఒక సూర్యుడిలాగా, నీతి సూర్యుడిలాగా ఉండవలసిన వాడు, ఒక కేడిమిలాగా ఉండవలసిన వాడు. తన జీవితం అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే, పెళ్లి చేసుకుంటాడండి, ఆ భార్యని కొన్ని రోజులకి విడిచిపెట్టేస్తాడు. ఇష్టపడ్డాడు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, చేసుకున్నాడు, జీవితం నిలబడలేదు. ఆ భార్య వేరే వాళ్ళకి మళ్ళీ వివాహం చేస్తారు. తదుపరి మనం చూసినప్పుడు సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమెనొద్ద చేరాను. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, 25వ సంవత్సరంలో జీవితం ఆశ్రయించబడాలంటే కొన్ని విషయాలు చాలా అదుపులో ఉండాలి. మనం కొన్ని పరిస్థితులు చాలా అదుపులో ఉండాలండి. తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా వెళ్ళాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ వివాహం విడిపోయిందండి. ఇప్పుడు తన పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, గాజాకి వెళ్ళి వేశ్యతో జీవిస్తున్నాడు. ఎవరు అంటే గర్భములోనే నాజీరు చేయబడ్డవాడు. ఎవరంటే దేవుని చేత, దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డవాడు. ఎవరు బిడ్డలారా, జాగ్రత్త. వయసు ఉందని, అందం ఉందని, చదువు ఉందని, ఉద్యోగం ఉందని ఇష్టానుసారంగా వెళితే సంసోను జీవితం మనకి సాదృశ్యంగా ప్రభు పెట్టారు. ప్రతి ఒక్క రాజుని యేసు నామములో ఈ 2025లో మన జీవితాన్ని అదుపులో పెట్టుకుందాం గాక.